వాటర్లో నానబెట్టిన సోయా బీన్స్ ఇవి. ఇప్పుడు అందరికీ హెల్త్ కాన్షియస్గానే అందరూ ఉంటున్నారు కాబట్టి సోయాలో ఉన్న బెనిఫిట్స్ ఏంటో నేను మీకు ప్రత్యేకించి చెప్పవసరం లేదు. కాకపోతే వీటిని ఎలా ఫుడ్లో తీసుకోవాలో కొంతమందికి తెలియదు. సో నేను ఈ సోయా బీన్స్ తోటి సోయా మిల్క్, అలాగే అదే మిల్క్ తోటి సోయా పనీర్ ఎలా చేయాలో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. చూద్దాం రండి. ఒకవేళ నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సోయాని మిక్సీలో వేసుకుందాం. వాటర్ కూడా కొద్దిగా వేసుకొని పనీర్ చేయడానికి ఇంట్లో వడపోసుకునే పద్ధతిలో ఒకటి చేయొచ్చు. నేను ఇక్కడ 2 కేజీల సోయా మిల్క్ తీస్తున్నాను కాబట్టి ఇదిగో ఈ రకంగా ఇలా సెట్ చేసుకున్నాం. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి తీయడానికి ఈజీగా ఉంటుందని ఇదంతా కూడా ఇలా సెట్ చేసుకున్నామండి. ఇదిగోండి, ఈ విధంగా పిప్పి మొత్తం ఈ క్లాత్లో ఉండిపోయింది. చక్కగా మిల్క్ మనకి గిన్నెలోకి తీసుకున్నాం. లీటర్స్ మిల్క్ ఏమో సోయా మిల్క్ చేయడానికి కోసం తీసుకున్నాను.
ఇంకా మిగతా రిమైనింగ్ పాలు ఏవైతే ఉన్నాయో వీటితోటి పనీర్ చేసుకుందాం. సహజంగా పాలల్లో ఉండే లక్షణాలు ఈ సోయా మిల్క్లో కూడా మనకు ఉంటాయి. ఇవి కూడా మీగడ కడతాయి, తోడు వేస్తే పెరుగులాగా తోడుకుంటాయి. అలాగే మనం మర్చిపోయి వదిలేసామనుకోండి పాలలాగా విరిగిపోతాయి కూడా. ఈ 2 లీటర్స్ పాలకి నేను 1/2 కప్ షుగర్ వేసుకుంటున్నాను. 1/2 కప్ షుగర్. ఎక్కువ కావాలి స్వీట్గా అనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. కాంప్లాన్ కానీ హార్లిక్స్ కానీ మన పిల్లలకి ఎలా నచ్చితే అలా మనం వేసి ఇవ్వచ్చు. వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను నేనైతే ఇప్పుడు దీంట్లో. నేను 1/4 స్పూన్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ వేసాను దీంట్లో. ఈ మిల్క్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తాగొచ్చు, లేదంటే వేడిగా కూడా తాగొచ్చు. సిట్రిక్ యాసిడ్ తీసుకుంటున్నానండి నేను దీంట్లోకి. సో పాలు విరక్కొట్టి పనీర్ చేయడానికి వెనిగర్ అయినా వాడచ్చు, నిమ్మరసం అయినా వాడచ్చు. కానీ నిమ్మరసం ఫ్లేవరు ఈ సోయా మిల్క్కి అంతగా బాగోదు. అందుకే నేను ఇక్కడ సిట్రిక్ యాసిడ్ తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ సిట్రిక్ యాసిడ్ వేస్తున్నా. వాటర్ పోద్దాం. 1 గ్లాస్ వాటర్. ఈ సోయా మిల్క్ తెరులుతున్నాయి. ఇప్పుడు దీంట్లో సైట్రిక్ యాసిడ్ వేస్తున్నాను నేను. విరిగిపోయినాయి పాలు. నార్మల్ పాలు ఎలా అయితే విరిగిపోతాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది కూడా అంతేనండి ప్రాసెస్ మొత్తం. చూసారండి వాటర్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. దీంట్లో ఏ విధమైన స్టార్చ్ కానీ ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ వాటర్లోకి ఏది రాలేదు. ఎంత నీట్గా వడగట్టుకున్నామో చూసారా. వడగట్టేసుకున్న పిప్పి ఇది మొత్తం. మనం సోయా మిక్సీ పట్టి వడగట్టాం కదా, పాలు తీసేసి మిగిలిపోయిన తర్వాత పిప్పి ఇది. ఈ పిప్పి మనం ఎక్కడ కూడా వేస్ట్ చేయొద్దు అసలు. దీన్ని తీసుకెళ్ళి మొక్కలకి వేస్తే చాలా బాగా ఎరువుగా పనిచేస్తుంది. అదే రకంగా ఈ వాటర్ కూడా చాలా హెల్దీ వాటర్ ఇది కూడా మనం మొక్కలకి వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ రకంగా వాటర్ అంతా కూడా డ్రైన్ అవ్వడానికి నేను ఇలా కొబ్బరి తురుముకునే దీంట్లో పెట్టేసి మొత్తం వాటర్ అంతా పోయేలా చేస్తున్నాను. దీని మీద ఇప్పుడు బరువు పెట్టుకుందాం. ఓకే, ఇది ఎంత పనీర్ మనకు వస్తుందో కూడా నేను మీకు ఒకసారి వేయింగ్ పెట్టి చూపిస్తాను. ఇక్కడ చూసారా, నేను చెప్పా కదా సోయా మిల్క్ కూడా మీగడ కడతాయి పాలు అని. నేను చక్కగా మీగడ మనకి సేమ్ యాజ్ టీజ్గా పాలు మీగడ కట్టినట్టుగానే కట్టినాయి. చూసారా,
కేజీ సోయా బీన్స్కి మనకి దగ్గర దగ్గర 3 లీటర్స్ మిల్క్ వచ్చినాయి. అలాగే మరి 846 గ్రామ్స్ పన్నీర్, మనకు సోయా పన్నీర్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ. చూసారండి ఎంత హెల్దీ అండ్ టేస్టీ సోయా పన్నీర్ తయారు చేసుకోవడం ఎంత ఈజీనో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.